హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఈ వీడియోలో ఎంపీ చాప్టర్ 1168ని ఎక్స్ప్లెయిన్ చెబుతాను గైస్. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అయితే ముందు చాప్టర్లో షాంక్స్ హోలీ ల్యాండ్కి వచ్చి అక్కడున్న స్లేవ్స్ని రిలీజ్ చేయడం, అలాగే హోలీనెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయడం చూస్తాం. కానీ దానికి మెయిన్ రీజన్ ఏంటో మనకు తెలియదు. ఇక ఎల్బాకి వస్తే ఒక పాయిజన్ వల్ల ఏడా లెఫ్ట్ చాలా డేంజర్లో ఉండడం చూస్తాం. ఇక ఈ చాప్టర్లో హరాల్డ్ షాంక్స్ వీళ్ళ ఇద్దరిలో హోలీ నైట్స్లో జాయిన్ చేసుకుంది ఎవరిని, ఈడ చనిపోతుందా బ్రతుకుతుందా అని చూడబోతున్నాం. ఇలా ఈ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి ఏం నచ్చిందో ఏం నచ్చలేదో చెప్తే ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి గైస్. దానివల్ల నా వీడియో అనేది చాలా మందికి వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ఎల్బస్నో. ఇక ప్రజెంట్ నుంచి 15 ఇయర్స్ ముందు ఒక విలేజ్లోని సిటిజన్స్ జైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వరల్డ్ గవర్నమెంట్లో జైన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారని జైన్స్ చేసే పనిని అప్రిషియేట్ చేస్తారు. అప్పుడే పక్కనే ఉన్న ఒక పర్సన్ జైన్స్ చాలా స్కేరీగా ఉండేవాళ్ళని నేను ఎప్పుడు అనుకునేవాడిని, కానీ ఇప్పుడు జైన్స్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను చెప్తాడు. అంటే సిటిజన్స్ అందరూ జైన్స్ని వరల్డ్ గవర్నమెంట్కి పనిచేయడం వల్ల నమ్మడం స్టార్ట్ చేస్తారు. అలాగే ఎల్బాలోని సీ ఫుడ్ కూడా చాలా పాపులర్ అయిపోయి ఉంటుంది. దానికి డిమాండ్ కూడా ఎక్కువైపోయి ఉంటుంది. మీరు చూసుకుంటే ఎల్బాలోని సీ ఫుడ్ కావాలని ఒక చెఫ్ అడుగుతూ ఉండడం చూసుకోవచ్చు. అలాగే ఇంకొక పర్సన్ ఎల్బాలోని ఒక అరుదైన చాలా రేర్గా దొరికే టాప్ క్లాస్ చెక్ అని ఒక పర్సన్కి అమ్ముతూ ఉంటాడు. ఇక ఎల్బాలో హరాజ్ జైన్స్తో ఎప్పుడైతే ఎల్బా వరల్డ్ గవర్నమెంట్లో ఒక నేషన్ అవుతుందో అప్పుడు మనం వాళ్ళలో ఉన్న మన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి కొన్ని షిప్స్ని తయారు చేద్దాం. అవుట్ సైడ్ వాళ్ళ నుంచి చూస్తే మనం చాలా డిఫరెంట్, కానీ మన లాంటి కంట్రీస్ బయట చాలా ఉన్నాయి. అంటే డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ రేసెస్ కో ఎగ్జిస్టెన్స్తో చాలా మంది జీవిస్తున్నారు. అలాగే మనం కూడా ఈ పెద్ద ప్రపంచంలో జాయిన్ అయ్యి కొత్త ఫ్రెండ్స్ని, నాలెడ్జ్ని గెయిన్ చేసుకుందాం. మన భవిష్యత్తుని మార్చుకోవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. దీన్ని ఎలాగైనా సాధించే తీరుతానని చెప్తాడు. ఇక కట్ చేస్తే వార్ల స్కూల్లో కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే హరాల్డ్ ఇదంతా నీ వల్లే జరిగింది సార్, అందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. దానికి సాల్ ఇక్కడ కిడ్స్ను వారియర్స్ని చేయకుండా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఈ స్కూల్ ఐడియాని ప్రపోజ్ చేసావు. ఇది నా వల్ల జరగలేదు. ఇది జరగడానికి ఒకే ఒక రీజన్ వచ్చి నువ్వే, కానీ నువ్వు మాత్రం నీకు చాలా దగ్గర మనిషిని కోల్పోయావని చెప్తాడు. దానికి హరాల్డ్ మిలిటరీ పవర్స్ వల్లే ఒక కంట్రీ స్ట్రాంగ్ అవుతుందని నాకైతే నమ్మకం లేదు. ఇది ఈడ వల్ల నాకు అర్థమైంది. నా లైఫ్లో ఒక మంచి జరిగింది ఏంటంటే అది తనని మీట్ అవ్వడం ఒక్కటే అని చెప్తాడు. ఇక తర్వాత మనకు ఒకరి గ్రేవ్ని అయితే చూపిస్తారనమాట. అది ఎవరిదో కాదు, ఈడ తన పైజాన్ వల్ల చనిపోయి ఉంటుంది. ఇక అప్పుడే ఈడ ఎప్పుడు చనిపోయింది, ఎలా చనిపోయిందని చూపిస్తారు. హరాల్డ్ హోలీల్యాండ్ నుంచి వచ్చి ఈడని మీట్ అవుతాడు. అప్పుడు ఈడ నేను ఎల్బాకి వచ్చినప్పుడు ఎల్బాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది చూసి చాలా భయపడ్డా. కానీ ఇప్పుడు ఎల్బా వచ్చి టోటల్గా చేంజ్ అయిపోయింది. అది నీ వల్లే జరిగింది. ఇప్పుడు కంట్రీలోని చిల్డ్రన్స్ నవ్వుకుంటూ హ్యాపీగా చదువుకుంటున్నారు. చూస్తుంటే ఈ కంట్రీ టోటల్గా చేంజ్ అయిపోయిందని చెప్తుంది. దానికి హరాల్డ్ ఈ ఓల్డ్ కాస్ట్యూమ్స్ వచ్చి మా ట్రెడిషన్స్, దీన్ని కూడా బ్యాన్ చేయాలని చెప్తే, కానీ నాకు మాత్రం వారియర్స్ ఒక ప్రైడ్ ట్రెడిషన్ వచ్చి చాలా బాగా నచ్చిందని చెప్తుంది. దానికి హరాల్డ్ నీకు ఇంకా అర్థం కాలేదా, ఈ కల్చరే మనల్ని పెళ్లి చేసుకుని ఇవ్వడం లేదు, అందుకే ఈ కల్చర్ని నేను యాక్సెప్ట్ చేయనని చెప్తాడు. దానికి ఈడా స్మైల్ చేసి నువ్వు నన్ను లీగల్గా పెళ్ళాన్ని చేసుకోవడానికి ఎప్పుడు ఇలానే మాట్లాడతావు, కానీ దాని గురించి వరి అవ్వద్దు, నువ్వు ఎల్బా కిక్కింగ్ అని చెప్తుంది. దానికి హరాల్డ్ నువ్వు అనుకున్నట్టే మనం తొందరలోనే ప్రపంచంతో కనెక్ట్ అవుతాం. దాంతో ఎల్బా వచ్చి ముందు కన్నా పెద్దదైపోతుంది. ఆ తర్వాత మన ఇద్దరం ముందులాగా ప్రపంచం అంతా ట్రావెల్ చేయొచ్చు అని చెప్తాడు. దానికి ఈడా స్మైల్ చేసి దానికోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ఏడా చనిపోవడం చూసుకోవచ్చు. దానికి హరాల్డ్ తట్టుకోలేక ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అలాగే బయట ఉన్న హజారుద్దీన్ రూమ్లోకి వెళ్ళి ఏడా చనిపోవడం చూసి తను కూడా ఏడుస్తాడు. ఇంకో పక్కల్లోకి జైల్లో ఉండడం చూసుకోవచ్చు. బట్ లోకిని జైల్లో ఎందుకు వేశారో రీజన్ మనకు చూపించలేదు. అయితే దానికి రీజన్ వచ్చి ముందు చాప్టర్లోకి ఏడాకి పాయిజన్ పెట్టాడని తెలిసాక తన విలేజ్ని కాల్చి బూడిద చేస్తాడు. అయితే ఆ విషయాన్ని ఎల్బాలో ఎవరికి చెప్పినా ఎవరు కూడా బిలీవ్ చేయరు. ఆ రీజన్ వల్ల లోకి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక లోకికి ఏడా చనిపోయిన విషయం తెలిసి ఏడుస్తూ ఉంటాడు. ఇక అది జరిగిపోయిన ఒక సంవత్సరం తర్వాత హోలీల్యాండ్లో షాంక్స్ వచ్చి మిస్సింగ్ అయి ఉంటాడు. ఒకవేళ తను హోలీల్యాండ్లో ఉంటే తనే హోలీ నైట్ అయ్యేవాడు. కానీ మొరిజ్వా నుంచి అన్ని సీక్రెట్స్ని తెలుసుకొని తన మిషన్ కంప్లీట్ అవడంతో మళ్ళీ తన పైరేజ్ దగ్గరికి వెళ్ళిపోయాడని అయితే అనిపిస్తుంది గైస్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక షాంక్స్ మిస్సింగ్ అవడంతో 5 ఎల్డర్స్ హరాల్డ్ని హోలీ నైట్ చేయాలని డిసైడ్ చేసుకొని హోలీల్యాండ్కి హరాల్డ్ని ఇన్వైట్ చేస్తారు. ఇక హరాల్డ్ హోలీల్యాండ్కి వచ్చాక మేము నిన్ను హోలీ నైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం, దీన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావని అంటారు. అంటే ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఇమ్మోర్టాలిటీ పవర్ ఇవ్వడం ఇంపాసిబుల్ అని తెలుస్తుంది. దానికి హరాల్డ్ ఎల్బాని నేసం చేయడానికి నేను హోలీ నైట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్తాడు. ఇక 5 ఎల్డర్స్ హరాల్డ్ని కంగ్రాచులేషన్ చెప్పి నేను ట్రస్ట్ చేయాలంటే ఒక పర్సన్ అగ్రీ చేయాలి, అది చాలా పెద్ద ప్రాసెస్. అయితే ఎల్బా చేంజ్ అవ్వడానికి నువ్వు చాలా కష్టపడిన కింగ్గా నీ పేరు హిస్టరీలోనే మిగిలిపోతుందని చెప్తారు. దానికి హరాల్డ్ హానెస్ట్గా చెప్పాలంటే వరల్డ్ గవర్నమెంట్లో ఎల్బా జాయిన్ అవ్వగానే నేను సింహాసనం నుంచి దిగిపోవాలని డిసైడ్ చేసుకున్నానని చెప్తాడు. దానికి ఈమో అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు కాదు, ఈమో అని చెప్తుంది. ఇక ఎంటీ థ్రోన్ మీద ఎవరో కూర్చొని ఉండడం చూసి హరాల్డ్ షాక్ అయిపోతాడు. ఇక ఈమో నా దగ్గరికి రా హరాల్డ్, నిన్ను ఈము పిలుస్తుందని చెప్పి ఈ మోర్టాలిటీ పవర్ని హరాల్డ్కి ఇస్తుంది. ఆ పవర్ని హరాల్డ్ ఫీల్ అయ్యి నా లోపల పవర్ ఇంక్రీజ్ అవ్వడం నేను ఫీల్ అవుతున్నానని చెప్తాడు. దానికి ఎల్డర్స్ ఇది ఇమ్మోర్టాలిటీ పవర్,
దీంతో హరాల్డ్ ఒక వైల్డ్ మాస్టర్ కన్నా ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడని చెప్తారు. ఇక ఈము, నువ్వు ఒక ఇమ్మోర్టాలిటీ నైట్గా ఈముకి లాయల్గా ఉండాలంటే నువ్వు ఎల్బాకి వెళ్ళగానే ఒక పెంటాగ్రామ్ని డ్రా చేయి. ఆ మార్క్ ఎల్బాకి వరల్డ్ గవర్నమెంట్కి ఒక బాండ్గా నిలబడుతుందని చెప్తుంది. దానికి హరాల్డ్ అది నిజమని గుడ్డిగా నమ్మి నా గోల్ వచ్చి ఫైనల్గా నెరవేరబోతుంది. ఇక లాస్ట్ మిషన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఎల్బా వరల్డ్ గవర్నమెంట్కి నేషన్ అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక హరాల్డ్ ఎల్బాకి వచ్చి అరెస్ట్ క్యాజువల్లో ఈము చెప్పినట్టు పెంటాగ్రామ్ని డ్రా చేసి గ్రేట్ ఈము అని అంటాడు. దాంతో ఈము హరాల్డ్ బాడీని కంట్రోల్లోకి తీసుకొని ఎల్బాలో ఉన్న జైన్స్ వారియర్స్ అందరినీ ఒక ఆర్మీగా క్రియేట్ చేయి వాళ్ళతో పాటు లీడర్ కూడా ఉండి వరల్డ్ గవర్నమెంట్కి సర్వ్ చేయాలని ఆర్డర్ని ఇస్తుంది. అయితే హరాల్డ్ తన బాడీ మీద కంట్రోల్ని లాస్ అవ్వకుండా ఈముతో ఇలా అంటాడు, ఎల్బా వైలెన్స్కి దూరంగా ఉండాలని ఇదంతా చేశాను. అయితే ఎవరైతే వరల్డ్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయడానికి వస్తారో అప్పుడు జైన్స్ నుంచి హెల్ప్ మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్తాడు. అయితే బయట ఉన్న జైన్స్ లోపల కింగ్ ఒక్కడే ఉన్నాడు కదా, ఎవరితో మాట్లాడుతున్నారని అనుకుంటారు. ఇక ఈము హరాల్డ్తో ఎల్బా కోసం నువ్వు స్లేవ్గా అవ్వడానికి రెడీ అని నాకు ప్రామిస్ చేసావని చెప్తే ఆ బర్డన్ని క్యారీ చేయడానికి నేను ఒక్కనే సరిపోనని చెప్తాడు. దానికి ఈము నువ్వు ఒక్కనవే ఎల్బా హిస్టరీని క్యారీ చేయడానికి సరిపోవా, ఇక నోరు మూసుకొని నేను ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అవ్వు. ఎవరైతే డీప్ సీ కాంట్రాక్ట్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఇమ్మోర్టాలిటీ పవర్ని గెయిన్ చేసుకోవడం మాత్రమే కాదు నేను ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో కూడా అవుతారు. ఇక నువ్వు ఈము ఆర్డర్స్ని నీ విల్ పవర్తో కూడా రిజెక్ట్ చేయలేవు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందని చెప్తుంది. దానికి హరాల్డ్ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, ఇలా అయితే నేను నా కంట్రీని కోల్పోక తప్పదు. ఇక్కడ వరల్డ్ గవర్నమెంట్ వచ్చి ఎల్బాని నేషన్లో జాయిన్ చేసుకోవాలని కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి ఎల్బాలోని జెయింట్ వారియర్స్ని వరల్డ్ గవర్నమెంట్కి స్లేవ్స్గా చేసుకోవాలని అనుకున్నారు. నేను రాక్స్ మాటలు వినకుండా తప్పు చేశాను అనుకొని బయట ఉన్న గార్డ్స్ని పిలిచి తొందరగా నన్ను ఈ పిల్లర్కి కట్టేసి జరుల్ని నా కొడుకుల్ని తన దగ్గరికి తీసుకురామని చెప్తాడు. దానికి గార్డ్స్ హజారుద్దీన్ వచ్చి సముద్రంలోకి వెళ్ళాడు. అలాగే లోకి వచ్చి తను ఒక చెడ్డ పని చేయడం వల్ల ఇంకా జైల్లోనే ఖైదీగా ఉన్నాడని చెప్తారు. దానికి హరాల్డ్ నేను ఎక్కువసేపు కంట్రోల్లో ఉండలేను, తను ఏదైనా చేయనివ్వు, మీరు లోకిని రిలీజ్ చేసి ఇక్కడికి తీసుకురండి అని చెప్తాడు. ఇక గార్డ్స్ హరాల్డ్ చెప్పినట్టు కొంతమంది గార్డ్స్ జైలు దగ్గరికి వెళ్ళి జైలు నుంచి లోకిని ఫ్రీ చేసి కింగ్ నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, తన అరెస్ట్ క్యాజులో ఉన్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్తారు. అయితే లోకి వచ్చి ఇలా అనుకుంటాడు, అదేంటి నన్ను చూడాలంటే మా నాన్నే ఇక్కడికి రావచ్చు కదా, అదేంటి నన్నే పిలుస్తున్నాడు, సరేలే వెళ్దాం పదా అని అనుకుంటాడు. అలాగే ఇంకొంతమంది జైన్స్ జెరులింటి దగ్గరికి వెళ్ళి కింగ్ హరాల్డ్ ఎందుకో మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్తారు. అది జెరులు విని కింగ్కి ఏమైందో అని కంగారు పడుతూ వెళ్తాడు. ఇక కట్ చేస్తే కింగ్ హరాల్డ్ ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు, ఆ రోజు ఏం జరిగిందని ఏమీ చూపించారు. అయితే ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది, ఈము ఇమ్మోర్టాలిటీ పవర్స్ని ఇచ్చిన వాళ్ళని డ్యామేజ్ చేసి కిల్ చేయొచ్చు అని అర్థమవుతుంది. ఇక చాప్టర్లోకి వస్తే ఆ క్యాజువల్లో రక్తపాతం జరిగింది, అందులో ఎల్బా కింగ్ హరాల్డ్ తన లైఫ్ను కోల్పోయాడని నరేటర్ చెప్తాడు. దాంతో చాప్టర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో హరాల్డ్ని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఇలా అన్ని క్వశ్చన్స్కి నెక్స్ట్ చాప్టర్లో అయితే ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. అలాగే ఒక ఇమ్మోర్టాలిటీ పవర్ ఉన్న ఒక పర్సన్ ఎలా చంపాలని తెలిస్తే ఈము వీక్నెస్ కూడా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. బట్ ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.